సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ మనకి పరుచూరి బ్రదర్స్ ఒకటి చెప్తారనమాట రాజకీయాల గురించి. రాజకీయం అంటే రాక్షసంగా జరిగే క్రీడ అని చెప్పి. సో నిజంగా ఈ రోజు కనుక పరిస్థితులు చూస్తుంటే అది నిజమేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే నిన్నటిదాకా ఒక పార్టీలో ఉన్నాళ్ళు ఈ రోజు ఇంకో పార్టీలో, నిన్నటిదాకా ఇంకో పార్టీలో ఉన్నాళ్ళు ఈ రోజు ఈ పార్టీలో. ఇప్పుడు అంబట్ రాయుడు గారు గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి అందరూ కూడా తెగ ప్రచారం చేశారు. ఆయన కూడా పాపం అదే నమ్మి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కూడా పాపం చాలా ప్రెస్ మీట్లు ఇచ్చారు, చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు 150 కోట్లు ఇస్తేనే నీకు ఎంపీ సీట్ ఇస్తా అన్నాడంట. ఈయన 150 కోట్లు ఇచ్చుకోలేక మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో జనసేనలో కలుస్తున్నారు. ఏంటి సార్ అంటే నిజంగా ఇప్పుడు పార్టీ అన్నాక అందులో చేరే నాయకులు అన్నాక కొన్ని సిద్ధాంతాలు లేకపోతే ఒక నాయకత్వం ఉన్నచ్చి అందులో వెళ్తారు. అంతే తప్ప ఓన్లీ టిక్కెట్ల కోసమే నాయక పార్టీలో చేరతారా? నిజంగా అంబటి రాయుడు గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా గొప్పగా ఉందన్నారు. అలాగే ఆయన ఆడుకున్న ఆంధ్రాకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నాడు. అంత ఉన్న వ్యక్తి ఒక్క రోజులోనే ఏం మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం మొత్తింది, వైఎస్ఆర్సీపీ మీద ఏం మొత్తిందని ఈ రోజు వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నారు సార్. శ్రీకాంత్ గారు, ఇది మనం పార్టీలకు అతీతంగా మాట్లాడతాం. అవును. ఎవరన్నా వినే వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే వ్యవస్థ నాశనం అయిపోయేటప్పుడు వ్యవస్థను గురించి మాట్లాడాలా తప్ప రాజకీయం అవసరం లేదు మనకు. ఇక్కడ నేను ఏ పార్టీ అనేది కాకుండా ఈ వ్యవస్థలో వస్తున్న ఇలాంటి కుళ్ళు సాంప్రదాయాన్ని మనం కడిగేయకపోతే సమాజం సర్వనాశనం అయిపోతుంది. ఈ మధ్య నేను కూడా మొన్న ఎప్పుడో నవ్వుకున్నానండి. నేను ఒక ఫ్రెండ్, అంటే వైఎస్ఆర్ పార్టీ అతను. మళ్ళీ చాలా మంది అనుకుంటే నీకు వైఎస్ఆర్ పార్టీలో ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుంచి, వైఎస్ఆర్ పార్టీలో ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు చాలా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో తిరిగే వాళ్ళతోనో లేదా మా మంత్రులతో తిరిగే వాళ్ళతో కూడా స్నేహం ఉంది. స్నేహం వేరు, రాజకీయం వేరు. నాకు ఎక్కడో ఈ మధ్య అనుకోకుండా ఒక పెళ్లి ఫంక్షన్ లో అడిగాడు, అన్న మొన్న ఒక అతను నీకు దగ్గరకు వచ్చాడంట కదా టికెట్ కోసం. అవును వచ్చాడియా, నేను చెప్పాను. అసలు నేను ఒకే ప్రశ్న అడుగుతా, నీకు ఎందుకు టికెట్ ఇవ్వాలో చెప్పు మా బాబు, నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను, ఎందుకు ఇవ్వాలి చెప్పు. వాడు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటాడు అనుకో, కోట్ల మంది ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు లేదా గ్రాడ్యుయేట్లు, నీకు ఎందుకు ఇవ్వాలి. నాకు డబ్బు ఉందంటే మా మా అపార్ట్మెంట్ పక్కన ఎకరం 20 కోట్లు 30 కోట్లు ఉంది. ఇక్కడ చిన్న చిన్న రైతులు వాళ్ళు ఎవరైనా కూడా ఒక ఎకరం అమ్మితే ఒక 20-30 కోట్లు వస్తుందమ్మా, అతనికి టికెట్ ఇవ్వాలి, నీకెందుకు ఇవ్వాలి. సేవ చేశావా, సమాజానికి ఉద్ధరించావా, రాజకీయ పరిజ్ఞానం ఉందా, అసలు రాజ్యాంగం అంటే తెలుసా, ప్రాథమిక హక్కులు తెలుసా, అసలు రాజకీయం ఎందుకో తెలుసా? లేదండి. వీడి గ్లామర్, నేను సంపాదించుకోవాలి, కోట్లు గడించాలి, దోచుకోవాలి, దాచుకోవాలి, రాజకీయాలకు వచ్చేస్తా. ఏం అర్హత అంటే నేనేదో ఎర్రచందనం అమ్మాను, లేకపోతే భూ కబ్జాలు చేశాను, లేకపోతే ఇంకేదో నేరాలు చేశాను, చీకటి వ్యాపారాలు చేశాను, నా దగ్గర కోట్లు ఉన్నాయి, మీ పార్టీకి డబ్బు ఇచ్చేస్తా, నాకు టికెట్ ఇచ్చేయండి. ఏందండి ఇది? దరిద్రం, దరిద్రం అండి, దరిద్రం. అట్లనే నేను ఆయన చెప్తే, అన్నా నువ్వు మేలు అన్నా, మా పార్టీలో సర్పంచ్కి పనికిరానోడు కూడా పరిగెట్టుకు వస్తున్నాడు, అన్నా నా దగ్గర 10 కోట్లు ఉంది, ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని వస్తున్నారు. ఏంది ఇది దౌర్భాగ్యం. అంటే అతను మేము చిన్నప్పటి నుంచి యూత్ కాంగ్రెస్ కాలం నుంచి ఉన్నాం, మా కమిటీలో పనిచేశాడు అతను. అంటూ ఏందో ఈ కర్మ, మనమంతా భయం సరదా కన్నాడు, భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మనకి దిక్కులే. వీడు ఎక్కడో అడకటినో ఏదో మోసం చేసో ఏమార్చో వాడు కోట్లు వచ్చారు, వాడికి టికెట్లు ఇచ్చేస్తున్నాయి. ఏం రాజకీయం, ఏం దౌర్భాగ్యం అండి ఇది. అందుకని ఇక్కడ మళ్ళీ వద్దాం, అంబటి రాయుడు గారిని ఒక క్రీడాకారుడిగా గౌరవిద్దామండి. గౌరవిద్దాం, దేశం కోసం ఆడాడు క్రికెట్, గౌరవిద్దాం, మర్యాద ఇద్దాం. మరి ఇదేంటండి, పరిగెట్టుకొచ్చి ఒక పార్టీలో చేరి ఏదో ఎంపీ అయిపోతానని, ఏం చేస్తానని అన్న రాముడు అంబటి రాయుడు గారు ఏం చేద్దామని వచ్చారు చెప్పండి. అంటే నాకేం కాదు, నేను కూడా ఉన్న రాజకీయాల్లో ఏదో ఒక ఆదర్శం సిద్ధాంతం ఉందా, క్రికెట్ ఆడేశాను కాబట్టి నేను ఎంపీ అయిపోవాలా. ఇంకా చాలా మంది ఉన్నారు, క్రికెట్ ఆడినోళ్ళు, టెన్నిస్ ఆడినోళ్ళు, స్కేటింగ్ ఆడినోళ్ళు, కరాటే చేసేవాళ్ళు, పరుగులెత్తినోళ్ళు, ఇవ్వండి పిటి ఉషాకి, లేకపోతే పుల్లల గోపిచంద్, అందరిని పిలిచి ఎంపీలు చేసేద్దామా?
మీకు అంటే క్రీడ వేరు, రాజకీయం వేరు. రాజకీయము అత్యంత పవిత్రమైన, ఇది అండర్లైన్ చేసి చెప్తారు, ఎవరైనా వినేవాళ్ళు వినండి. పవిత్రమైన గుడి కంటే పవిత్రమండి రాజకీయాలు. ఒక గుడిలో పనికిరాని వాళ్ళని పూజారులుగా పెడతామా? గుడిలోకి చెప్పులు వేసుకొని వస్తేనే రానివ్వమే. గుడిలో తప్పులు చేయిస్తామా? అలాంటి పవిత్రమైన రాజకీయాలని ఇలాంటి వాళ్ళంతా అపవిత్రం చేసేస్తున్నారు. ఈ రోజు ఈ పార్టీ, ఈ నాయకుడు దేవుడు, రేపు ఆ నాయకుడు ఆ పార్టీ, ఈ నాయకుడు దెయ్యం, ఆ నాయకుడు దేవుడు. ఇలాంటి నీతి మాలిన, నీతి బాహ్యమైన రాజకీయాలను చూస్తే నాకు చాలా బాధేస్తా ఉంది. అమ్మడి రాయుడు గారైనా మరొకరైనా ఈ పార్టీలో గెలిచేది ఆ పార్టీలోకి పోయేదండి, ఆ పార్టీలో గెలిచేది. అరే కప్పల తక్కడలాగా వీళ్ళకి సిగ్గు శరము లేని రాజకీయాలు చేసేవాళ్ళు. అసలు వీళ్ళకి ఇళ్లల్లో వాళ్ళ భార్యలు అన్నం ఎలా పెడుతున్నా నాకు అర్థం కావడం లేదండి. అంటే మనం రాజకీయాల్లో ఎప్పుడో ఒకప్పుడు పార్టీలు మారాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో కొందరు మనం అనుకున్నవి చేయలేకపోతున్నాం, ఇక్కడ నా వల్ల కావడం లేదు, ఆ పార్టీ మరింత ఉత్తమంగా ఉంది అని అనుకున్నప్పుడు ప్రతిపక్షంలో పోయి చేరాలండి. ఆ పార్టీ అధికారులైనప్పుడు ఆ పార్టీలో పనిచేసి, ఆ పార్టీ శ్రేయస్సు కృషి చేసి, ఆ సిద్ధాంతాలని అర్థం చేసుకొని పోరాటం చేసి ప్రజల్లో మమేకమై ప్రజా నాయకుడిగా ఎదిగిన తర్వాత టిక్కెట్కి రావాలి తప్ప, ఇలాంటి వాళ్ళందరినీ ఈ కుహన రాజకీయవేత్తల్ని కూకటి వేళ్లతో పెగలించకపోతే భవిష్యత్తు భారతం చాలా దెబ్బతింటది. డెఫినెట్ గా సార్. ఎందుకంటే వీళ్ళకి గెలిపే పరమావధిగా, లేకపోతే రాజకీయాల్లో డబ్బులు సంపాదించాలనే పరమావధిగా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీకి వెళ్ళిపోవడం. మీరు పార్టీలకు వెళ్ళిపోండి, కాకపోతే ఆ పార్టీలు చెప్పిన మాటలని ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం. ఆయన గురించి ఎందుకు ఇంతగా మాట్లాడాల్సి వస్తుందంటే, మనం చెప్పారనమాట, నా మిత్రులు కమ్మవారు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళు నాకు ఓటేయరు అని. మరి నిజంగా కమ్మ వాళ్ళు ఓటైపోతే ఈరోజు జనసేనలో నువ్వు జాయిన్ అయ్యి రేపు టీడీపీ పొత్తుతో నువ్వు ఏ విధంగా ఓట్లు వస్తాయని చెప్పి జనసేనలో జాయిన్ అయ్యావు? మీ అవసరాల ఇప్పుడైనా కోసం. వేయాల్సిందే కదండి. అదే మీరు అన్నట్టు ఇప్పుడైనా కమ్మోళ్ళు లేకుండా రాజకీయం ఏం చేస్తాం? అదే ఇలా అదేది ఈ కుల రాజకీయాలు చేసే వాళ్ళు కుల సంఘాలు పెట్టుకొని భజన చేసుకోండి, ఎవరికి ఇబ్బంది లేదండి. ఎవడి కులం వాడికి గొప్ప. కుల సంఘాలు పెట్టుకోండి, ఆ కుల నాయకుల్ని దేవుళ్ళుగా పెట్టుకోండి, భజనలు చేసుకోండి, కీర్తనలు పాడుకోండి, ఎవరిదేం పోతుంది. రాజకీయాలు ఎక్కువస్తే సమగ్రమైన జ్ఞానం ఉండాలి, సమాజ హితం కోరాలి. అవును సార్. డెఫినెట్ గా నిజంగా చూద్దాం సార్. అంటే ఇది జనాలు కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించి పక్కన పెడతారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్న వ్యతిరేకత వీళ్ళని కూడా గెలిపించి వీళ్ళు మాట్లాడిన నిజాలే అనుకుంటారో ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.